Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. తెలుగులో కొనును అని రాయబడి ఉన్నది. అది కరెక్ట్ కాదు. అది మీరు సరి చేసుకోవాలని చూడండి, సరి చేసుకోండి. సో అది గ్రీకు భాషలో కొనేను అని రాయబడింది. సో మళ్ళా చదువుతున్నాను చూడండి. 46వ వచనం. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. సో అది కొనును అంటే అది భవిష్యత్తులో చేయబోయే కార్యం. ఇక్కడ ఇతడు అది జరిగించినటువంటి దానికి గుర్తుగా కొనెను అని రాసుకొని ఉండాలి. సో ప్రార్థన చేసుకుందాం. మా దయగలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు మీ కృప ద్వారా మీ కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాన్ని ఈ పరలోక రాజ్య మర్మముల ద్వారా వ్యక్తపరిచి దానికి తగినటువంటి విధంగా మా మా గుణములు, ప్రవర్తన, జీవము అక్కడికి సంబంధించిందిగా మార్చబడటానికి కావలసినటువంటి పునాది వేసి ఆయన పరిశుద్ధాత్మను మాకు పంపించి వెళ్ళి ఉన్నాడు. కనుక మేము దాని యొక్క అర్థాన్ని గ్రహించి చూడగలిగిన కనులు, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని మేము కలిగి ఉండి మేము వాటి యొక్క జ్ఞానయుక్తంగా అర్థం చేసుకుంటే మాత్రమే కాకుండా ఆ రాజ్యం యొక్క అనుభవంలోనికి ఇప్పుడు ఆత్మలో జీవించగలిగినటువంటి బిడ్డలంగా మార్చుటకు మాకు సహాయపడండి. తర్వాత ఈ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అటువంటి ఆత్మ సంబంధమైన ఈ జ్ఞాన వివేకములను ఇచ్చేటువంటి ఆత్మ ద్వారా మా అందరితో కూడా మాట్లాడండి. మేము క్షేమాన్ని పొందగలిగేటట్లుగా, మీరు మహిమ పొందగలిగేటట్లుగా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. సో మనం చూస్తున్నటువంటి ఈ పరలోక రాజ్య ఉపమానాల్లో ఈ అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్పబడ్డాయి. దీనిలో ఇది 6వ ఉపమానాన్ని గురించి మనం ఈరోజు చూస్తున్నాం. సో చెప్పబడినటువంటి ఈ పరలోక రాజ్యం అనేటువంటిది మరలా ఇంకొకసారి సూక్ష్మంగా ప్రభువు రాబోయే దినాలలో 1000 ఏళ్ల పరిపాలన ఈ లోకంలో స్థాపించబోతున్నాడు. తర్వాత ఈ భూలోకంలో ఆయన ఈ రాజ్య పరిపాలన జరిగించడం మాత్రమే కాకుండా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలను కూడా స్థానభ్రంశం కావించి ఇక్కడ పరిశుద్ధతలో పాలు పొందినటువంటి బిడ్డలందరూ, జయించిన విశ్వాసులు పరలోక సంబంధమైనటువంటి రాజ్యంలో ప్రవేశించి ఆయనతో పాటుగా పరలోకంలోనూ భూమి మీదను రాజ్యం చేసేటువంటి అధికారం యొక్క అనుభవంలోనికి రావాలనేటువంటిది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. సో దానికి అనుగుణంగా ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భూమికి ఆకాశమునకు నిచ్చెనగా మారి ఉన్నాడు. కనుక ఆ రెండిటిని, ఆ 2 తలాలను అంటే ఆకాశంలోను భూమిని రెంటిని కలుపుతూ వారధిగా చేయబడినటువంటి మన ప్రభువు ఆయన ద్వారా భూలోక సంబంధమైనగా పుట్టించబడిన మనుషుడు, ప్రాణ సంబంధమైన వాడు మార్చబడి ఆత్మ సంబంధమైన మరి పరలోక సంబంధమైనటువంటి వాడుగా చేయబడగలిగేటువంటి ప్రక్రియను ఆయన ప్రారంభించాడు. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఈ శరీరధారిగా ప్రాణ సంబంధంగా ఉన్న మనుషుడు మార్పు చెంది అంతరంగంలో పరిశుద్ధతలో పాలు పొందినవాడై దేవుని కొరకు జీవించి రాబోయేటువంటి తరంలో తన కుమారునితో పాటుగా వీరందరూ కూడా ఆయనకు సహవాసత కలిగిన వారుగా, లేక పెండ్లి కుమార్తెగా, భార్యగా, సహచరులుగా, మరి తోటి సహోదరులుగా రాబోయేటువంటి యుగంలో ఉండుటకై అనేక మందిని పిలిచి వారిలో ఎన్నిక చేసుకొని వారికి రాజ్య అధికారాన్ని అప్పగించబోతున్నాడు. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు మొదట భూమి మీద ప్రభుత్వం చేయటానికి సృష్టించాడు.
దేవుడు సృష్టించినటువంటి ఆ మనుషుడు భూమి మీద అధికారం చేయటానికి తగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే శరీరము, ప్రాణము రెండు ఉన్నాయి. కానీ పరలోక సంబంధమైన వాటిలో రాజ్యం చేయటానికి కావలసిన విధంగా అప్పుడు అతని నిర్మాణంలో లేదు. కానీ ఇప్పుడు మనలో ఆత్మను అనుగ్రహించి ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా మార్చి ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా చేయబడి, ఎంతమంది ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. అటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చి రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి రాజ్యంలో ప్రవేశించడానికి పనికి రాగలిగిన విధంగా ఆయన పునాది వేశాడు. సో ఆ రాజ్యంలో మనము ప్రవేశించుటకు అంతరంగంలో మార్పు, ఆ రాజ్యంలో ప్రవేశించిన వారు బహుమానం పొందగలగటానికి ఆయన కొరకై చేయవలసిన పరిచర్య, ఆ రెండింటిని ఇప్పుడు మన జీవితకాలంలో జరిగించడానికి పనికి రాగలిగిన విధంగా అనేక అవకాశాలు, పరిస్థితులు, మనుషులను మన చుట్టూ ఉంచుతాడు. సో అది ఈ ఉపమానాల ద్వారా రకరకాలుగా ప్రభు కొన్నిటి విషయాలను ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. సో తర్వాత మిగిలినటువంటి ఉపమానాలలో కూడా మనం ఆ రాజ్యంలో ప్రభుతో కూడా కలిసి మహిమలో పరలోక సంబంధమైనటువంటి దానిలో ప్రభుత్వం చేయడానికి పనికి రాగలిగిన వారంగా ఉండగలుగుటకు కావలసినటువంటి అనుభవాన్ని లేక అటువంటి గుణాలను ఏ విధంగా ఉండాలో దానికి సంబంధించినటువంటి ఉపమానాలను బోధిస్తూ వచ్చాడు. దానిలో మొదటగా చెప్పబడినటువంటిది మన సెర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం. సో దానిలో చెప్పబడినటువంటి అనేక గుణాలు, అది కలిగిన వారు మాత్రమే దానిలో ప్రవేశించగలుగుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దానిలో పొందబోయేటువంటి బహుమానాలు, మనం ఆయన కొరకు జరిగించేటువంటి పరిచర్య, ఆయన మనకు అప్పగించబడిన దాని పనిలో మరి నమ్మకంగా విశ్వాసయుక్తంగా జీవించుట, వీటన్నిటికీ ఆధారంగా బహుమానాలు ఉంటాయి. కానీ ఆ బహుమానాన్ని పొందక మునుపు మన అంతరంగంలో కూడా మార్పు జరగవలసి ఉంటుంది. మరి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. ఆ పరిశుద్ధత అనేటువంటిది మన ఆత్మలోనూ, తర్వాత మన హృదయము, మనసుకు సంబంధించిందిగా ఉంది. వాటన్నిటిలో కూడా ఈ లోకము, శరీరం నుంచి వేరుపరచబడి ప్రభువు కొరకు ప్రత్యేకపరచబడి ప్రభువు నియమించినటువంటి నియమావళిలో జీవిస్తూ ఆయన అప్పగించిన దానిని నమ్మకంగా నెరవేర్చేటువంటి వారు మాత్రమే దానిలో ప్రవేశించి ఆయనకి ఇష్టకరమైనటువంటి బాధ్యతలు రాబోయేటువంటి యుగంలో అది నిర్వహించగలుగుతారు. కనుక చెప్పబడినటువంటి ఉపమానాలన్నింటిలో కూడా ఇదే ఉద్దేశంతో చెప్పబడ్డాయి. కనుక ఇది యూదులకు లేక వేరే వారికి లేక అవిశ్వాసులకు చెప్పబడినటువంటివి కావు. అధిక భాగం విశ్వాసులకు సంబంధించింది. వారు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఇప్పుడు వారి అంతరంగంలో ఎటువంటి గుణములు కలిగి, స్వభావం కలిగి, తర్వాత దేవుని పక్షంగా ప్రేమ కలిగి జీవించాలో అవి బోధిస్తూ చెప్పబడినటువంటి ఉపమానాలు. అవి వాటిని మనం సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని అన్వయించుకొని జీవించడం ద్వారా ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి క్షేమాన్ని, లాభాన్ని మనం పొందగలుగుతాం. ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగంలో పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుతున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. ఇక్కడ ఒక వర్తకుడు తోటి ఈ పరలోక రాజ్యం పోల్చబడింది. అతని పని ఏంటంటే ఆ వర్తకుడు ముత్యములను కొని అమ్మటం. ఈ వర్తకుడు తనకు డబ్బులున్నంత వరకు కొంటూ ఉంటాడు. తర్వాత తనకు లాభంగా వచ్చినప్పుడు ఆ కొనినటువంటి ముత్యాన్ని అమ్ముకుంటాడు. అది వర్తకుడి పని. వర్తకుడు అనగానే అతడు కొనటం, అమ్మటం రెండూ చేస్తుంటాడు. సో అది అతని యొక్క వ్యాపార సరళి. దానిలో అతడు మరి కొని అమ్మేటువంటి ప్రక్రియలో ఎప్పుడు కూడా మంచివి దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటాడు. సో ఆ మంచి రాయబడింది అమూల్యమైనటువంటిది ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. సో అమూల్యం అంటే దానికి వెలకట్టలేనిది అని అర్థం. ఆ వెలకట్టలేనటువంటి ముత్యాన్ని కనుగొన్నప్పుడు అతడు మరి తనకు కలిగినది అంతయు కూడా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొన్నాడు. సో ఇక్కడ చెప్పబడినటువంటి ఆ ముత్యం అనేటువంటిది పరలోక రాజ్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో వచ్చినప్పుడు మనము సజీవులుగా ఇక్కడ ఉన్నట్లయితే, మరి ఆయన కోరిన విధంగా పరిశుద్ధతలో పాలు పొందిన వారంగా ఆయన ఎంచినట్లయితే మనం లేవనెత్తబడటం. అలా కాకుండా ఆయన రాకడకు మునుపు కనుక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే మొదటి పునరుద్ధానంలో పాలు పొంది ఆయనతో పాటుగా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తూ
ఆయనతో పాటుగా రాజులుగాను యాజకులుగాను ఉండటం. సో అది పరలోక రాజ్యం. సో అతనికి ఈ పరలోక రాజ్యం అనేటువంటి ఒక ముత్యాన్ని అతడు కనుగొన్నాడు. అమూల్యమైనది అది. అంతకు మునుపు ఉన్నటువంటి ముత్యములు కూడా విలువైనవే, కానీ ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది, వెలకట్టలేనటువంటిది అని వ్రాయబడి ఉంది, అమూల్యమైనది. కనుక దేవుడు ఒక మనిషిని సృష్టించుటలో ఆయనకు కలిగినటువంటి ఉద్దేశం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. సో నేను 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతున్నాను. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును కూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించును. సో ఇక్కడ ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు అనేటువంటిది మీరు కనుక చూస్తే గృహ నిర్వాహకత్వం అని కింద మార్జిన్లో రాసి ఉంటుంది చూడండి. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళకి ఆ ఏర్పాటు అనేటువంటి మాటకి అర్థం కింద వేరే అనువాదం నుంచి రాయబడింది గృహ నిర్వాహకత్వం. అంటే దేవుడు ఏదైతే మరి పరలోకములో తర్వాత సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు అనే 4 తరగతుల వారి ద్వారా తన రాజ్యాన్ని పరలోకంలో నిర్వహించేవాడిగా ఉన్నాడు. సో వారిలో కొందరిని తొలగించి వారు జరిగించుతున్నటువంటి ఆ గృహ నిర్వాహకత్వాన్ని ఇప్పుడు భూలోకములో నుంచి సిద్ధపరచబడినటువంటి జయించిన పరిశుద్ధపరచబడినటువంటి విశ్వాసులకు దానిని అప్పగించేవాడిగా ఉన్నాడు. అది తెలియజేయబడటం అనేటువంటిది ఈ గతంలో అంటే పాత నిబంధన కాలంలో దాచి ఉంచబడిన మర్మం. ఆ మర్మాన్ని ఇప్పుడు దేవుడు అపోస్తులకు ప్రవక్తలకు తెలియపరిచాడు. అది ఎందుకు అలా చేస్తున్నాడు అంటే చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. ఆలోచించము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రం కాదు. అంటే పరలోక సంబంధమైనటువంటి స్థలము కానీ అక్కడ ఉన్నటువంటి దేవదూతలు కానీ ఆయన దృష్టికి పవిత్రుడు కారు అని రాయబడింది. చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొంటున్నాడు. అంటే ఈ పరలోక సంబంధమైనటువంటి వారు. తరువాత 21వ అధ్యాయం, యోబు గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనానో దేవునికి జ్ఞానము నేర్పున పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. తరువాత 25వ అధ్యాయం 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. సో పరలోక సంబంధమైనటువంటి ఉన్నటువంటి సేవకులు కానీ దూతలు కానీ స్థలము కానీ అపవిత్రపరచబడింది. అందుచేతనే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపబలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరుచుకునవలనని తండ్రి అభిష్టమాయన. సో భూలోకంలో మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి సృష్టి శపించబడింది, మనిషిలో పాపం నివసిస్తుంది. ఎవరు ఆయన దృష్టికి నీతిమంతులు కారు కనుక పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మరి పాప పరిహార్థ బలిగా అర్పించవలసి వచ్చింది మనందరి ప్రాయశ్చిత్తం కొరకు. కానీ పరలోకంలో కూడా దేవదూతలు ఆయన దృష్టికి పవిత్రులు కారు గనక
అక్కడున్న వాటితో కూడా దేవుడు సమాధానపరచుకునడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం అవసరమైంది. పరిశుద్ధుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. తర్వాత చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఎందుకంటే దేవదూతలు ఆయన దృష్టికి పవిత్రులు కారు, వారికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ స్థలము అపవిత్రపరచబడింది. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో ఉన్న మన కొరకు మాత్రమే ఆయన రక్తం చిందించలేదు, కానీ పరలోకంలో అపవిత్రపరచబడిన మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేవదూతలు చేసినటువంటి అపవిత్ర కార్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని మరి ప్రోక్షించి ప్రాయశ్చిత్తం చేసినాడు. అందుచేత ఆయన పరలోకములోను భూలోకములోను రాబోయే దినాలలో ఏలబోతున్నాడు. సో దానిలో పాలిభాగస్తులుగా ఉండటానికి మనలను చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసిన ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. సో ఇది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్ప ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకములో పరలోకములో మరి సమాధానపరిచినటువంటి కార్యాన్ని సంపూర్ణం చేసి ఉండగా ఆయన చేత పిలువబడి ఏర్పరచబడిన వారు ఆ సంకల్పంలో మరి కుమారుడైన యేసుక్రీస్తు భూలోకములో పరలోకములో రాజ్యం చేయబోయే సమయంలో ఆయన యందు జయించిన పరిశుద్ధపరచబడినటువంటి విశ్వాసులందరూ కూడా ఆ రాజ్య పరిపాలనలో పరలోకములోను భూలోకములోను ఆయనతో పాటుగా ఏలబోయేవారుగా ఉన్నారు. అది పరలోక రాజ్యం. సో ఈ వర్తకుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం. సో మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, ఇది అమూల్యమైనదంటే దీనికి ఇది వెలకట్టలేనటువంటిది. అంటే ఒక మనుషుడు భూమి మీద ప్రాణ సంబంధిగా శరీరధారిగా ఉంటున్నటువంటి వ్యక్తి పరలోకములో దేవుని కుమారునితో పాటుగా మహిమా శరీరాన్ని ధరించుకొని దేవదూతలను తొలగించి వారి స్థానంలో మరి తాను రాజ్య పరిపాలన చేయటానికి పనికి రాగలిగినటువంటి అర్హతలోనికి తీసుకుని రాగలిగినటువంటిది ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి ముత్యం. సో అతడు దానిని కనుగొన్నాడు. సో అతడు దానిని కనుగొన్నప్పుడు తనకు కలిగినదంతా కూడా అమ్మివేసి దీనిని కొన్నాడు, అమూల్యమైనటువంటి దాన్ని. అతడు అంతకు మునుపు వర్తకుడు కాబట్టి మరి కొన్ని ముత్యాలను అమ్మేవాడు, కొన్నిటిని కొనేవాడు. ఇప్పుడు అతడు తనకున్నదంతయు అంటే తనకు అంతకు మునుపు చేసి మరి కూడబెట్టినటువంటి ముత్యాలన్నిటినీ కూడా అమ్మివేసి ఒకే ముత్యాన్ని కొన్నాడు. ఇక ఆ ముత్యము అమూల్యమైనది కనుక అతడు దానిని అమ్మడు. సో అది దాని కొరకే వీటన్నిటిని అమ్మివేశాడు కాబట్టి దానిని ఆ విధంగా ఉంచుకున్నాడు. ఒక వర్తకుడు పని అది అమ్మటము కొనటం. ఇప్పుడు ఈ ముత్యాన్ని కొనటం ద్వారా అతని వర్తకం అంతా కూడా ఇప్పుడు ఏమవుతుంది? వర్తకం అంతా పోయింది. ఇంకా అంటే అతను దుకాణం మూసివేసేసాడు. సో అతనికి ఆ ఒక్క ముత్యమే మిగిలింది. సో అతడు ఆ ముత్యం అంటే ఏదైతే ఇప్పుడు ఇంతకు మునుపు నేను చెప్తూ వచ్చానో పరలోకంలో కానీ భూమి మీద కానీ రాజ్యం చేసేటువంటి అధికారాన్ని అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటిది దేవుని యొక్క సంకల్పం మనిషి పక్షంగా మనుషుని సృష్టించుటలో దానిని అతడు కనుగొన్నప్పుడు అతడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ ఒక్క దానిని పొందగలగటానికి ఏదైతే చేయాలో అది చేశాడు. అది ఆ ఉపమానం. సో
అంతకు మునుపు మనం 44వ అధ్యాయంలో 44వ వచనంలో చదివినప్పుడు అతడు అమ్మలేదు, కొనలేదు. అమ్మటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు, కొనటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు, కానీ మరి సరైనటువంటి విధంగా కొనసాగించలేకపోయాడు. అంటే అలా కొంతమంది ఉంటారు అనేటువంటి దానిని కూడా మనం గమనించాం. సో ఈ వచనాల్లో ఇక్కడ మనం చెప్పబడుతున్నటువంటి ఈ వర్తకుడు దాని యొక్క విలువను ఏదైతే ఎప్పుడైతే గ్రహించాడో తనకు ఉన్నదంతయు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. తనకు కలిగినటువంటి వర్తకాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఒక ముత్యాన్ని కనుక్కొని దానిని కొని దానితోటి మాత్రమే తన జీవితాన్ని ముందుకు సాగించాడు. సో ఈ పరలోక రాజ్య మర్మాన్ని రాబోయేటువంటి యుగంలో అటువంటి అర్హత కలిగినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి రాగలగటానికి ఏదైతే త్యాగభరితమైనటువంటిది ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా, ఆ రెండు విషయాలలో త్యాగంగా జీవించి ఎందుకు త్యాగం చేయాలనేటువంటిది కూడా మనం గ్రహించుకోవాలి. దేవుడు మనం పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యం ఎటువంటిది. నేను శరీరధారిగా ప్రాణ సంబంధిగా ఉన్నటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైన వాడిగా మార్చబడి మహిమలో ప్రవేశించి మరి దేవదూతలను స్థానభ్రంశం చేసి వారి స్థానాలలో నేను పొందగలిగేటువంటి గొప్ప అర్హత అనేటువంటిది అది ఎంతో విలువైనది. సో దానిని పొందగలగటానికి ఏదైతే చేయాలో అదంతయో అతడు చేశాడు. సో ఈ రాజ్య సువార్త ప్రకటించినప్పుడు ఈ పిలువబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు, ఆ ఏర్పరచబడినటువంటి వారు దీని యొక్క విలువను గుర్తెరిగేవారు గాను, దానికి ఎటువంటి క్రయం చెల్లించాలో దాన్ని చెల్లించడానికి ఇష్టపడేవారు గాను, తర్వాత వారి యొక్క హృదయం పరలోక సంబంధమైన వాటితోటి ముడివేయబడినది గాను జీవించేటువంటి క్రమానికి క్రమశిక్షణతోటి అలవాటు చేసుకునేవారుగా ఉంటారు. సో ఈ పరలోక సంబంధమైనటువంటి రాజ్యంలో ఎప్పుడు కూడా ఒకటి రాజు, ఆ రాజు మనకు అనుగ్రహించబోయేటువంటి విషయాలు, ఒకటి ఆయన, రెండవది ఆయన మనకు అనుగ్రహించబోతున్నటువంటి స్వాస్థ్యం. ఆయనని గురించినటువంటిది మన ఆ యొక్క ఆత్మలో ప్రతిష్ఠించి నడిపించబడాలి. ఆయన మనకు అనుగ్రహించబడుతున్నటువంటి విషయాలు మన హృదయంలో నింపబడి ఉండాలి. ఎందుచేతనంటే నీ ధనము ఎక్కడ ఉండనో అక్కడ నీ హృదయం ఉండను. ఆయన మనకు అనుగ్రహించబోయేటువంటి పరలోక సంబంధమైనటువంటి రాజ్యము, స్వాస్థ్యము, ఇవన్నీ కూడా మన హృదయానికి తాకి వాటిని గనక ప్రేమించేదిగా ఉన్నట్లయితే అప్పుడు ఇక్కడున్నటువంటి మరి విలువ లేనటువంటివి ఆ పరలోక సంబంధమైనటువంటి వాటితో పోల్చినప్పుడు అవి పోల్చ తగినవి కావినేటువంటివి మనిషి విడిచిపెట్టగలడు. అది ఆ విలువను అతను కనుగొన్నాడు. ఒక అమూల్యమైన ముత్యాన్ని అతడు కనుగొన్నాడు. సో చాలామంది క్రైస్తవులలో జరుగుతున్నటువంటి సంఘర్షణ ఏంటంటే ఈ పరలోక రాజ్యంలో ఏం జరగబోతుంది, ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు, నేను ఏం చేయబోతున్నాను ఆ రాజ్యంలో, తర్వాత దేవుడు నన్ను సృష్టించినటువంటి ఉద్దేశం ఎటువంటిది, తర్వాత దానికి కావలసినటువంటి జయించినటువంటి విశ్వాసం యొక్క విలువ ఎటువంటిది, నేను ఏ విధంగా జీవించాలి అనేటువంటి అంశాలలో సరైనటువంటి అవగాహన లేకపోవటం. ఈ అవగాహన రాహిత్యం వల్ల వారి యొక్క జీవితాలు మరి రక్షణ పొందినప్పటికీ కూడా భూలోక సంబంధమైనవిగా, ఇక్కడున్న వాటిని పొందటానికి ప్రయాసపడేటువంటి జీవితాలుగా, దేవుని యొక్క ఉద్దేశాలని సంపూర్ణంగా గ్రహించలేనివిగా ఉండటం చేత ఎప్పుడూ కూడా ఇక్కడున్న వాటితోటి ఇరుకును పడిపోయి జీవించేవారుగా ఉన్నారు. అది ఎంతో దుఃఖకరమైన విషయం. సో ఈ ఉపమానాన్ని మనము కొన్ని ఉదాహరణల ద్వారా మరి చూద్దాం. కానీ మనం వెళ్ళబోయే మునుపు ఎవరికైనా ఏదైనా ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాటిలో ప్రశ్నలు ఉంటే మనం చూద్దాం. మరొకసారి మీరు హెబ్రీ 9:23 ఇంకొకసారి కొంచెం చెప్తారా? అది హెబ్రీ 9:23 మీరు సో నేను ఒక నిమిషం నా సాక్ష్యం చెప్తాను. నేను మొట్టమొదటిగా రక్షణ పొందినప్పుడు దాదాపు 11 సంవత్సరాల వరకు నా పాప క్షమాపణ అనేటువంటి అనుభవం ద్వారా చాలా సంతోషంలో ఉండేవాడిని. అలా ఉంటున్న సమయంలో ఈ వీధిలో ఎవరు కనపడినా
బస్సులో నా పక్కన ఎవరు కూర్చున్నా, ట్రైన్లో నా పక్కన కూర్చున్నా, ప్రభువుని గురించి చెప్పకుండా ఒక్క రోజు కూడా లేను. అది అటువంటి విధంగా నా ప్రయాణం సాగింది. అయితే ఒకసారి కొలసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. 19-20 వచనాలు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. సో ఆ దినాల్లో నాకు కలిగిన ప్రశ్న ఏంటంటే, భూలోకంలో పాపులమైన మనం అందరం ఉన్నాం కాబట్టి దేవుడు మనతోటి సమాధానపరుచుకునటానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని చిందించాడు. మరి పరలోకంలో ఏముంది, ఎందుకు పరలోకంలో ఉన్నవై సమాధానపరచుకోవలసి వచ్చింది అనేటువంటిది నా జీవితంలో కలిగినటువంటి మొదటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం నేను చాలామందిని అడుగుతూ శోధిస్తూ వచ్చాను. అది ఎవరు అంత స్పష్టంగా తెలియపరచలేదు. ఒకసారి ఇద్దరు బ్రదర్స్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు. అప్పుడు మేము బాంబేలో ఉండేవాళ్ళం. వచ్చినప్పుడు వాళ్ళు ఈ పరలోక రాజ్యం అనేటువంటి ఉపమానంలో నుంచి మొదట వాళ్ళు మాట్లాడుతూ మొదలుపెట్టారు. లూకాసు వార్త 16వ అధ్యాయం గురించి చెప్పారు. అప్పుడు నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు దానికి తేటగా సమాధానం చెప్పారు. పరలోకంలో కూడా దేవదూతలు పాపం చేశారు. ఆ పాపం చేసిన కారణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ఆ పరలోకంలో ఉన్నటువంటి ఒక స్థలంలో అపవిత్రత జరిగింది. ఆ అపవిత్రతను కూడా దేవుడు సమాధానపరుచుకునటానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి రక్తాన్ని కార్చాడు అని చెప్పాడు. సో దాని ద్వారా ఈ రాజ్యం యొక్క సువార్తను గురించినటువంటి మర్మం అంతా కూడా నాకు తర్వాత మెల్లమెల్లగా తేటగా అర్థమైంది. ఆ ఒక్క వచనం నాకు అర్థం కాకపోవడం చేత దేవుడు దాన్ని అర్థమయ్యేటట్లు చేసి దీనిలో ఉన్నటువంటి మర్మాలన్నిటిని కూడా తర్వాత కొన్ని సంవత్సరాలలో మెల్లమెల్లగా దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. సో తర్వాత ప్రభు ఈ లోకంలో ఉండగా మాట్లాడినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం పరలోక రాజ్యాన్ని గురించి, పాప క్షమాపణ గురించి అతి తక్కువ మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్ని సువార్తలలో కూడా మనిషి పరలోకంలో దేవుని కుమారునితో పాటుగా కలిసి ఎలా ఉండాలనే దాని గురించిన ఉపమానాలు అధికంగా బోధిస్తూ వచ్చాడు. సో తర్వాత చూడండి, ఇప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అంటే ఎక్కడైతే అపవిత్రత జరిగిందో అక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా శుద్ధి చేయబడవలసి ఉంది. అంటే అపవాది అతడు పరలోకములో దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాడు, అతనిలో ఉన్నటువంటి గర్వం కారణం చేత పడిపోయాడు. అతడు దేవుని సన్నిధిలో ఉంటూ అది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి పనులు నిర్వహించేటువంటి వాడుగా ఉన్నాడు. అతడు పడిపోవటం చేత అతనితో పాటుగా మూడు వంతుల దేవదూతలను కూడా అతనితో పాటుగా పడిపోయారు. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది. సో అతడు ఎదురు తిరిగిన కారణం చేత దేవుని యొక్క ఉద్దేశాలకు వేరుగా ప్రవర్తించిన తీరుని బట్టి అక్కడ జరిగినటువంటి అపవిత్రత కూడా శుద్ధి చేయబడవలసి వచ్చింది. అందుచేత వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకే పరలోకమందు ప్రవేశించను. అక్కడ ఉన్నటువంటివి కూడా శుద్ధి చేయబడటానికి తన రక్తాన్ని తీసుకొని ప్రభు పరలోకంలో ప్రవేశించున్నాడు. అది కొలసీ పత్రిక 1:20, హెబ్రీ పత్రిక 9, 23, 24 వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఈ పడిపోయినటువంటి దేవదూతల గురించి కీర్తన 82లో ఉంది చూడండి.
5వ వచనం, కీర్తన 82:5. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములని కదులుచున్నవి. 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. ఆయనను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. సో వాళ్ళందరికీ తీర్పు తీర్చేటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా పడిపోతారు, తర్వాత అగాధంలో వేయబడతారు. కానీ ఇప్పుడు వారు ఉంటున్నటువంటి ఆక్రమించి ఉన్నటువంటి స్థలం అపవిత్రపరచబడింది. అది శుద్ధీకరించబడటం అనేటువంటిది ప్రభువు చేసినటువంటి మొదటి కార్యం. తర్వాత వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఆ స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మనలను తీసుకుని వెళ్ళి ఆ స్థలంలో మనల్ని నింపేవాడుకున్నాడు. సో అది పరలోక రాజ్యంలో జరిగేటువంటి కార్యం. పరలోక రాజ్యాలకు సంబంధమైనటువంటి వాటిలో అపవిత్రత జరిగింది, వాటి కొరకు కూడా మన ప్రభు ఆ, రక్తాన్ని తీసుకువెళ్ళి కార్చాడు. మరి అప్పుడు అపవిత్రత ఎందుకు జరిగింది? మరి వాటికి కూడా క్షమాపణ వస్తుందా? మరి కాదు కదా. వాటికి క్షమాపణ లేదు. అదే మనిషికి ఇవ్వబడినటువంటి ప్రత్యేకత. వాళ్ళకి క్షమాపణ లేదు. అంటే ఇప్పుడు 23వ వచనంలో పరలోక సంబంధమైన మందున్న వాటిని పోలిన వస్తువులు, అంటే ఇప్పుడు అది మోషే తయారు కట్టినటువంటి బలిపీఠాలు బలిపీఠం పోలింది కాబట్టి అది శుద్ధి చేయబడవలసి ఉండను. కానీ పరలోక సంబంధమైనవి మరి శ్రేష్టమైన బలులు, మరి శ్రేష్టమైన బలం అంటే ప్రభు యొక్క కార్యం అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం శ్రేష్టమైన బలి. అంటే కానీ పరలోక సంబంధమైనవి అన్నప్పుడు అది మన కొరకు సిద్ధపరచబడింది కదా. అది అదే వాళ్ళు 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 ఖాళీ చేస్తేనే అది మనకు వచ్చేది. వాళ్ళ ప్లేస్ లో మనం 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 వెళ్ళటానికి, వాళ్ళ ప్లేస్ లో మనం వెళ్ళటానికి. అందుకని ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తాను, ఆ స్థలమే ఇది. వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అక్కడ. వాళ్ళు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, ఈ జయించిన విశ్వాసులు ఆ స్థానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పడగొట్టబడి భూమి మీద పడవేయబడతారు. అప్పుడు ఈ జయించిన విశ్వాసులు ఆ స్థలాన్ని ఆక్రమించుకోగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో వాళ్ళు భూమి మీద రాజ్యం చేస్తున్నారు. వారు పరలోకంలో ఉంటారు. వారు ఈ లోక యుగ సంబంధమైనటువంటి అధిపతి అతను. ఆ అధిపతి స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు, అతనితో పాటుగా ఆ సాతాను యొక్క దూతలు ఎవరైతే ఉన్నారో ఆ దూతల స్థానాల్లోనికి జయించిన విశ్వాసులు వచ్చి వారు పరలోకం నుంచి భూమి మీద రాజ్యం చేయబోతారు. సో ఇప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లు సంఘము ద్వారా అదే ప్రధానులకు అధికారులకు ఆయన చూపిస్తానంటాడు. అవును, అదే చూపించేది. ఆ ఓడిగొట్టబడినటువంటి ఆ ప్రధానులు అధికారులు అందరికీ కూడా ఈ జయించినటువంటి సంఘం ద్వారా దేవుడు చేస్తున్న కార్యాన్ని తెలియపరుస్తాడు. సో ఇప్పుడు అక్కడ ప్రధానులనే వారు, అక్కడ ఎఫెసీ 3లో ఉన్న ప్రధానులు ఓడిపోయినటువంటి వారని చెప్తున్నారు, అంతేనా? ప్రధానులు అధికారులు ఇద్దరు. 4 తరగతుల వారు ఉన్నారు. సింహాసనములు, డొమినియన్స్, థ్రోన్స్, డొమినియన్స్, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ఈ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ వాటికి తెలియపరిచేవాడుగా ఉన్నాడు. వాటి స్థానంలోనికి సంఘం రాబోతుంది. లేకపోతే దేవుడు మనిషిని సృష్టించుటలో కేవలము పాపక్షమాపణ మాత్రమే అయితే ఇంత పరిశుద్ధంగాను లేకపోతే ఇలా జయించిన జీవితం యొక్క అర్థం లేదు. సో ఎందుకు జీవించాలి జయించిన జీవితం? లోకం నుంచి వేరైన జీవితం పరిశుద్ధతలోనికి ఎందుకు రావాలి? వారు ఈ లోకంలో ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి వారిని ఓడించకుండా వారి స్థానంలోనికి మనం ఎలా రాగలుగుతాం? రాలేం. వారిని ఓడించాలంటే మనిషి యొక్క శక్తి ద్వారా చేయలేడు. కానీ అలా చేయగలగటానికి అవసరమైనటువంటి దేవుని యొక్క జీవం, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆ రెండింటిని దేవుడు మనకు ప్రసాదించి
ఆయన మనలో ఉండి నడిపించడం ద్వారా, లేక ఆయన జయించిన జీవితాన్ని మనం అన్వయించుకోవడం ద్వారా మనం కూడా జయించగలిగినటువంటి వారంగా చేయాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. అలా చేయబడినటువంటి దానికి లోబడుతూ ఆ జీవాన్ని అన్వయించుకొని ఆత్మ యొక్క ప్రభావం ద్వారా జీవించే వారందరినీ రాబోయే యుగంలో తన కుమారునితో పాటు సహచరులుగా, పాలిభాగస్తులుగా, ఆయనతో పాటు రాజ్యం చేసేవారుగా, గృహ నిర్వాహకర్తలుగా వారిని నియమించి తండ్రి మహిమపరచబడబోతున్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. అది పరలోక రాజ్యానికి సంబంధించిన దేవుని యొక్క నమూనా. ఇప్పుడు 14 వచనంలో ఉంటది కదా మనకి, ఇప్పుడు హేతుజిత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అని, ప్రతి కుటుంబం పరలోకంలో కూడా కుటుంబం ఉంది కదా మరి ఆయనకి. ఉంది. అది పడనటువంటి దేవదూతలు కూడా ఉన్నారు కదా, అందరూ పడిపోలేదు. మూడో వంతు పడిపోయారు. మరి మంది పడలేదు. దాంట్లో లేరా? ఇప్పుడు ఇందాక మనం చదివిన దాంట్లో పడనటువంటి ప్రధానులు ఎవరు లేరా? ఏంటి మళ్ళీ చెప్పండి. పడిన వారే అంటారా? ఎఫ్ఎస్సి 3లో ప్రధాన అధికారులకు సంఘం ద్వారా తను చూపించాలనుకున్నది పడిపోయిన వారి విషయంలోనే చెప్తున్నాడు అక్కడ. అంటే మీరు ఇప్పుడు ఏంటంటే ఎవరి స్థానంలో అయితే మనం వెళ్ళబోతున్నామో వాళ్ళకి ముఖ్యంగా ఉద్దేశం తెలియపరుస్తాడు. కానీ చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. సో ఇక్కడ ఉన్నటువంటి 24 పెద్దలు, 4 జీవులు, వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ఉండగా ఆయన ఎదుట సాగిలపడి వారి యొక్క సింహాసన కిరీటాలను ఆయన ఎదుట పెట్టేశారు. అంటే వారికి కలిగినటువంటి ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఖాళీ చేసేస్తున్నారు, కిరీటం పక్కన పెట్టేటువంటి. తర్వాత వాళ్ళు అదే దానిలో మళ్ళీ 5వ అధ్యాయం చూడండి, 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇది కూడా దేవదూతలు పాడుతున్నారు. ఏమని పాడుతున్నారంటే, భూలోకంలో నుంచి మా దేవుని కొరకు కొంతమంది ప్రజలను కొన్నావు, ఆ కొనినటువంటి ప్రజలు భూలోకంలో రాబోయే దినాలలో ఏలబోతున్నారు, ఇది నీవు చేసిన కార్యం అని చెప్పి ప్రభువుని కనపరుస్తున్నారు. సో ఇక్కడ 4వ అధ్యాయంలో చూసినటువంటి 24 పెద్దలు, 4 జీవులు, 5వ అధ్యాయంలో చూస్తున్నటువంటి దేవదూతలు, వీరందరూ దేవుని పక్షంగా ఉన్నవారు. సో వాళ్ళు కూడా జయించిన విశ్వాసంలో చూస్తారు, వాళ్ళు కూడా ఆనందిస్తారు. అక్కడ 3వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో చెప్పబడినప్పుడు ఈ దేవునికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళకి చూపిస్తున్నాడు దేవుడు మనుషుల పక్షంగా దేవుడు చేసిన కార్యం. కనుక ఈ దేవదూతలు ఈ మనుషులకు చూపించడానికి చేసిన కార్యం 2 రకాలుగా కూడా చూడొచ్చు. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు మంచి దేవదూతలు, ఎఫెసీ పత్రికలో చూసినప్పుడు ఓడించబడినటువంటి దేవదూతలు. అంటే అది ఎఫెసీ పత్రికలో చెప్పబడినటువంటి ప్రధానులు, అధికారులు కూడా వాళ్ళలో మంచివాళ్ళు లేరా అంటే ఉండొచ్చు. కానీ ఓడించబడినటువంటి శత్రువు ఎదుట కూడా దేవుడు ఏ విధంగా మనుషుని పక్షంగా కార్యం చేశాడో అది కూడా చూపించాలని కోరుతున్నాడు. సో దాని తర్వాత
మొదటి సమయాలు 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటె కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. ఇక్కడ చూడండి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడు అంటే ఆయన ఎవరైతే అధికారం చేస్తున్నారో ఇప్పుడు ఆ దేవదూతలు వారితో పాటుగా వీరిని కూడా కూర్చుండబెట్టడానికి. తర్వాత కీర్తన 113వ అధ్యాయం 5వ వచనం నుంచి. ఉన్నత మందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడాలనుగ్రహించున్నాడు. అంటే రెండింటిని కలిపి చూడాలని చూస్తున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. తరువాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను పరలోకంలో. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఇక్కడ సంఘానికి చెప్తున్నాడు ఆ బహుమానం. ప్రభువు కూడా ఇనుపదండంతో వెళ్తాడు. జయించిన విశ్వాసులు కూడా ఇనుపదండంతో వెళ్తారు. ఆయన భూలోకంలోనూ పరలోకంలోనూ రాజ్యం చేస్తాడు. వీరు కూడా ఆయనతో పాటుగా భూలోకంలోనూ రాజ్యం చేస్తారు, పరలోకంలో కూడా ఆయనతో పాటుగా కూర్చుంటారు. సో అటువంటి గొప్ప మర్మాన్ని, అతడు అమూల్యమైన ముత్యాన్ని దాన్ని కనుగొన్నాడు అతను. సో ఇది ఎందుకు మొట్టమొదటిలోనే ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి మళ్ళీ ఇంకోసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13, 15 వచనాలు. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక వారు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. అంటే ప్రభు ఎవరితోటైతే ఈ 4వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చెప్తూ వచ్చాడో వారందరిని గురించి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. 16వ వచనం. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరిగియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఈ రోజులలో కూడా ఈ చూడటం అనేటువంటిది, వినటం అనేటువంటిది చాలామంది గ్రహించలేకపోయారు. ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఈ పరలోక రాజ్యములో మనుషుడు భూమి మీద సృష్టించబడినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటనేటువంటిది గ్రహించే విషయంలో చూడలేకపోయారు, వినలేకపోయారు. అందుచేత ఇది మర్మంగానే ఇప్పటికీ ఉండిపోయింది. అతి తక్కువ మంది మాత్రమే దీని మీద ధ్యానం ఉంచి వాళ్ళ జీవితాలు దేవుడు ఏదైతే క్రమంలోనికి రావాలని కోరుతున్నారో ఆ క్రమంలోనికి తెచ్చుకుంటూ జీవించుతున్నారు.
అలా లేకపోతే ప్రతి తరంలో కొంతమంది ఉన్నారు. అందుచేతే ఇది ఇంతవరకు కూడా ముందుకు కొనసాగుతూ వచ్చింది. లేకపోతే ఇది ఎప్పుడూ మరుగుపడిపోయేది. కనుక ఇప్పుడు ఈ తరంలో దేవుడు ఇది మనకు తెలియపరిచుండగా దీని యొక్క విశిష్టతను మనం గుర్తెరిగి అమూల్యమైన ముత్యాన్ని కనుగొనటువంటి అతను అన్నిటికంటే ఉన్నతమైన దానిగా దీన్ని గుర్తించాడు. ఆ విధంగా ప్రతి విశ్వాసి తన జీవితంలో ప్రభువుతో కూడా కలిసి రాజ్యం చేయటం అనేటువంటిది గుర్తెరగాలి, దాని యొక్క విశిష్టతని. దాని కొరకు ఈ ఉపమానాలలో చెప్పబడినటువంటి ప్రవర్తన, తర్వాత క్రమశిక్షణతో కూడినటువంటి జీవిత నియమం అన్వయించుకుంటూ ప్రభువుని తమ ఆత్మలో ప్రభు అనుగ్రహించబోయే విషయాలను తమ హృదయాలలో ప్రతిష్ఠించుకొని జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ భూలోకంలో ఉన్న వాటి నుంచి ప్రత్యేకత, శరీర సంబంధమైన వాటి మీద జయం పొందగలిగి పరిశుద్ధతలో పాలు పొంది దేవునికి ఇష్టకరంగా జీవించగలుగుతాడు విశ్వాసి. ఆ రెండు కనుక లేకపోతే అతడు ఎంతకాలం ఎంత చేసినా సరే ఈ వీటి మీద జయాన్ని పొందలేడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటి కంటే విలువైన వాటిని అతడు తన కన్నులతో చూడగలగాలి. అవి చూడనంతకాలం ఈ విశ్వాస జీవితం అనేటువంటిది భూలోకంలో ఒక సంఘర్షణగా మిగిలిపోతుంది. అతడు ఎందుకు ఒక్కసారిగా తనకున్నదంతయు అమ్మివేశాడు, తనకు ఉన్నటువంటి ఆ వర్తకాన్ని మూసేసుకున్నాడు, ఒక ముత్యాన్ని కొని దాని కొరకు జీవించాడు అనేటువంటిది మరి మనం అందరం కూడా సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? నాదో ప్రశ్న. ఫిలిప్పి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనం, భూమి క్రింద ఉన్నవారు ఎవరండి? భూమి క్రింద ఉన్నవారు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయరు. యోబు గ్రంథం 26వ అధ్యాయం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కోపము బట్టబయలుగా ఉన్నది. తర్వాత 38వ అధ్యాయం యోబు గ్రంథం. సముద్రపు ఓటర్లలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రపు అడుగున నీవు సంచరించితివా, మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా. సో ఈ భూమి కింద ఉన్నటువంటిది పాతాళం. పాతాళం ఆ పాతాళ లోకములో ఉన్నటువంటిదే మరణలోకం, అంటే మృతులు ఉన్నటువంటి లోకం. దానిలో అన్నిటికంటే లోతైనటువంటిది అగాధం, బాటమ్లెస్ పిట్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ పాతాళం అనేటువంటిది భూమి కింద, అంటే సముద్రం కింద ఉన్నది. దానిలో ఉన్నటువంటి ఒక సెక్షన్స్, అంటే విభాగాల్లో ఒక విభాగం అగాధం. దానిలో మనుషులు, అంటే ఇక్కడి నుంచి చనిపోయి వెళ్ళిన వాళ్ళు, తర్వాత దేవునికి వ్యతిరేకంగా లేవిచ్చినటువంటి దేవదూతలు, తర్వాత అందరికంటే ఇంకా లోతుగా ఉన్నటువంటిది అగాధం, ఈ 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో అపవాది బంధించబడి ఉండబోయేటువంటి స్థలం. అవన్నీ కూడా భూమి కింద ఉన్నటువంటివి. సో కీర్తనలు 135వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు, భూమి యందు, సముద్రముల యందు, మహాసముద్రముల యందు జరిగించేవాడు. అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు. వాటన్నిటిలో కూడా రాబోయేటువంటి యుగంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి అధికారాన్ని తండ్రి అయిన దేవుడు అప్పగించబోతున్నాడు. ఆయనకు అప్పగించబడినటువంటి అధికారం అంతటిలో జయించిన విశ్వాసులకు కూడా పాలు ఉంది. తరువాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. సముద్రంలో ఉన్నవాళ్ళు అన్ని చోట్ల ఉన్నవాళ్ళు.
13వ వచనం, పరలోకము భూమి క్రింద సముద్రంలో ఉన్న సృష్టి. సో ఇప్పుడు మరలా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏదైనా ఉంటే చూసి తర్వాత కొన్ని ఉదాహరణలు చూద్దాం, అది మీకు అర్థమవుతుంది. సరే, ఉదాహరణలు చూద్దాం. చూడండి బ్రదర్, 44కి 45కి తేడా ఏంటి అంటే, అది ఒక మనుషుడు దానికి అనుగుని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో తనకు కలిగిందంతా కూడా అమ్మి పొలాన్ని కొన్నాడు కదా. ఆ దాచిపెట్టడం అనేది నాకు బాగా అర్థమైంది. దాచిపెట్టిన దాని గురించి ఉదాహరణలు అవన్నీ. తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు అని అక్కడ రాయబడింది. ఇక్కడ కూడా వర్తకుడు అమూల్యమైన ముత్యాన్ని కనుగొని దానికి కలిగినంతా అమ్మి కొన్నాడు అని ఉంది. కాబట్టి అది కొన్నాడు, ఇది కొన్నాడు కదా. అదే దాచిపెట్టాడు అది వేరే సబ్జెక్ట్ లో చక్కగా అది వివరంగా చెప్పారు. దాచిపెట్టిన అంటే ఎవరైతే అదే దెయ్యం పట్టిన వాళ్ళు తండ్రి తల్లిదండ్రులు వాళ్ళు చెప్పడం అదే దాచిపెడతాం అట్లాంటివన్నీ నాకు బాగా అర్థమైంది. కానీ అక్కడ కూడా సంతోషంతో తనకు కలిగినంత అన్ని పొలాన్ని కొన్నాడు అని రాయబడింది. ఇక్కడ కూడా ముత్యాన్ని కొన్నాడు అని రాయబడింది. అన్ని తన తెలుగు బైబిల్ ఉందా? మీ దగ్గర తెలుగు బైబిల్ ఉందా? తెలుగు బైబిలే ఉంది. 44వ వచనం చదవండి. పరలోక రాజ్యము పొలంలో దాచిపెట్టిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన అంతయు అమ్మి ఆ పొలమును కొనును. అంటే కొన్నాడా కొంటాడని అర్థం. అది కొనును అంటే ఫ్యూచర్ సేమ్ ఇదే ఇదే 45లో కూడా అలా చెప్పాడు. 44 వరకు కాకండి, ఒక్క నిమిషం. 44 వరకు కాకండి. అతడు కొనును అంటే కొనలేదని అర్థం. అమ్మి కొనాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు, కానీ ఆ కార్యాన్ని ముగించినట్లుగా రాయబడలేదు అతని విషయంలో. అలా చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి కనబడుతున్నటువంటి విషయాలు భూలోక సంబంధమైన ఉన్నటువంటి ఆకర్షణ ఎటువంటిదంటే, పరలోకంలో దాన్ని పొందడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడానికి, ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. అతడు అమ్మటానికి ఇష్టపడతలేదు. అమ్మి వాటిని కొనాలి అంటే, ఇక్కడున్న వాటిని అమ్మాలి, అక్కడున్న వాటిని కొనాలి. ఇక్కడున్న వాటిని అమ్మకుండా వాటిని కొనలేడు అతను. అంటే ఇక్కడున్న పరలోక రాజ్యంలో ధనానికి ఇక్కడున్న వాటికి ఏదైతే క్రయం చెల్లించాలో అది చెల్లించడానికి అతనికి ఇష్టపడిన మనసు లేదు. మొట్టమొదటిలోనే ట్రాన్స్లేషన్లో పొరపాటు ఉందని చెప్పాను. గ్రీకులో చెప్పబడినప్పుడు ఈ 46వ వచనంలో చెప్పబడినటువంటి అతని గురించి ఏం చెప్పారంటే కొనెను అని రాశారు. నేను అందుకనే ఈరోజు మొదటిలో ప్రారంభించినప్పుడే చెప్పారు. కానీ అది కొను, తెలుగు బైబిల్లో మాత్రం కొనును అదే పొరపాటు. అది మనం సరి చేసుకోవాలి. కొనెను అని పెట్టాలన్నమాట. కొనెను అది కొనును, అది కొనును. ఓకే, అప్పుడు అర్థమవుతుంది కరెక్ట్ గా. కానీ ఇది మీరు చెప్పారు కాబట్టి అర్థమవుతుంది. కానీ ఆ బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి కూడా కొనును కొనును అని ఉంది కాబట్టి అర్థం కాదేమో, అది వివరంగా చెప్తేనే తప్ప అర్థమవుతుందేమో అని. అది దురదృష్టం. అంటే మన తెలుగు భాష ట్రాన్స్లేషన్ లో జరిగిన పొరపాటు అది. అది ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి, మత్తయి అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లుగా స్థిరబుద్ధి గలవాడే అని రాయబడింది. అంటే అతడు మరి ఫరో కుమారుడు అంటే రాజరికానికి చెందినటువంటి వాడు. కానీ ఈ ఐగుప్తు ధనం కంటే ఈ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, సో ఈ ధనము వాటన్నిటినీ అతను పక్క పెట్టేశాడు. తర్వాత శ్రమలో వాటన్నిటినీ కావాలని పొందినట్లుగా ఉంది. ఎందుచేతనంటే ఈ
ప్రతిఫలముగా కలగబోవు బహుమానము దృష్టించను. అంటే మహిమలో దేవుని కుమారునితో కలిసి భూమి మీద పరలోకంలోనూ రాజ్యం చేయబోవటం అనేటువంటిది ఇప్పుడు అతడికి ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనేటువంటి విలువైన దానికంటే ఎన్నో రెట్లు గొప్పది. అతడు ఐగుప్తు రాజ్యంలో 20 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు పరిపాలన చేయగలడు, లేకపోతే 100 సంవత్సరాలు చేయగలడు. కానీ 1000 సంవత్సరాలు పరిపాలన పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల మీద అధికారం, భూలోకంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద అధికారం పొందగలగటం అనేటువంటిది అది ఎంత విలువైనదో అతడు అదృశ్యుడైన దేవుని స్థిరబుద్ధి గలవాడే చూచి ఆ బహుమానాన్ని యందు దృష్టించి వీటన్నిటినీ విడిచిపెట్టడం అనేటువంటిది అతడు తేలికగా తీసుకొని దేవుని ప్రజలతో కూడా శ్రమ పొందటం మేలైనదిగా ఎంచుకున్నాడు. సో ఎవరికైతే ఈ దేవుని కుమారునితో మహిమలో పాలు పొంది ఆయనతో పాటుగా ఆ రాబోయేటువంటి దేవుని యొక్క అడ్మినిస్ట్రేషన్ గృహ నిర్వాహకత్వంలో పాలు పొందుట అనేటువంటిది విశిష్టమైనదిగా ఎంచుకోగలరో, దానికి తగినటువంటి క్రయాన్ని చెల్లించడానికి ఇష్టపడతారో, వాళ్ళకి కలిగినటువంటి వాటన్నిటినీ కూడా అమ్మటానికి సిద్ధపడతారో వారిని గురించి చెప్పబడింది ఆ ఉపమానం. అది మోషే యొక్క ఉపమానాన్ని మొదట్లో చూస్తున్నాం మనం. దాని తర్వాత 2వ సమూయేలు 15వ అధ్యాయం 21వ వచనం 20వ వచనం నుంచి. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో తెలియక మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయ్ నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవను రాజువు నాకు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడువు రాజువు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేను ఉందనని రాజుతో మనవి చేశాను. అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చను. కనుక గిత్తీయుడకు ఇత్తయి అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. ఇది దావీదు అబ్షాలోము చేత తరమబడుతున్నటువంటి సందర్భంలో రాయబడినటువంటిది. ఈ ఇత్తయి గిత్తీయుడైనటువంటి ఇత్తయి రాజా యొక్క అధికారంలో ఉంటున్నవాడు. కానీ దావీదు తరమబడుతున్నప్పుడు అతడు కూడా తనకు కలిగినటువంటి పొజిషన్ అధికారాన్ని విడిచిపెట్టి అతడు రాజును వెంబడించాడు. రాజు అరణ్యంలో ఎక్కడ ఉంటాడో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు నువ్వు ఎందుకు మాతో పాటు కష్టపడతావు, నువ్వు వెళ్ళమన్నాడు. వెళ్ళమన్నప్పుడు మరి యెహోవా జీవముతోడు, దేవుడు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడువకు రాజువు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేను ఉందునని రాజుతో మనవి చేశాను. తర్వాత ఈ ఇత్తయిని దావీదు తన సైన్యాధిపతులలో ఒకటిగా నియమించుకున్నాడు. అంటే ఇప్పుడు రాజు కొరకు నిందను శ్రమను అనుభవించడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ఆ బహుమానం ఆయనతో పాటుగా రాజ్యం చేయడానికి పనికి రాగలిగిన వారుగా చేయబడతారనే దానికి ఉదాహరణగా ఈ ఇత్తయి ఉన్నాడు. అతడు రాజు శ్రమ పడుతుంటే నేను రాజుతో పాటుగా శ్రమ పడతాను అని చెప్పి ఉన్నవాడు. రాజు మరలా తిరిగి అధికారంలోనికి వచ్చినప్పుడు అతడు అధికారంలోనికి రాగలిగాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా నింద అవమానము వాటన్నిటిని కూడా సహించాడు. కనుక వాటన్నిటిలో మనం ఆయనతో పాటుగా ఇప్పుడు కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టకరంగా జీవించడానికి నేర్చుకుని జీవించుతున్నట్లయితే ఆయన అధికారంలోనికి వచ్చినప్పుడు మనం కూడా దానిలో పాలువారంగా చేయబడతాం. ఆ ముత్యం విలువైనది మనం చూసినప్పుడు ఇక్కడ శ్రమలు అధికారాన్ని పొందటానికి మనకున్న వాటిని త్యాగం చేయడానికి ఇష్టపడగలిగినటువంటి మనసులోనికి వచ్చిన వాడు ఆ మంచి ముత్యములను కొనటానికి వెతుకుతున్న వర్తకుడు. తరువాత 2వ సమూయేలు 23వ అధ్యాయం. సో ఇక్కడ ఒక 37 దావీదు యొక్క యోధులను గురించి రాయబడింది. సో మొదటి సమూయేలు గ్రంథంలో అతడు సౌలు చేత తరమబడుతున్నప్పుడు ఇంటి నుంచి పారిపోయినప్పుడు అతనితో పాటు అతని దగ్గరికి 400 మంది చేరతారు. తర్వాత ఇంకొక 200 మంది వస్తారు, 600 మంది అవుతారు.
ఈ 600 మంది దావీదుకి రాజ్యం లేనప్పుడు అతడిని రాజుగా గుర్తెరిగి అతడిని వెంబడించిన వారు. వారిలో ఆ 600 మందిలో 37 యోధులుగా ఎంచబడ్డారు. అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి రాజ్యం అధికారం లేకపోయినప్పటికీ ఆయనను మనం రాజుగా గుర్తెరిగి ఆయన అధికారం కింద జీవిస్తూ శరీరము లోకము నుంచి ప్రత్యేకపరచబడుతూ జీవించిన వారని అర్థం. వారిలో 37 యోధులుగా ఎంచబడ్డారు. ఆ ఈ 37లో ఇంకా కొంతమంది విశిష్టంగా వ్రాయబడ్డారు. వాళ్ళని గురించి 14వ వచనం నుంచి ఉంది చూడండి. 2 సమూయేలు 23వ అధ్యాయం 14వ వచనం. దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించిదనని అధికారితో పలుకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి నొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. మిగిలిన వాళ్ళు చాలామంది చాలా కార్యాలు చేశారు, కానీ ఈ 3తోటి ఎవరు కూడా సములుగా ఎంచబడలేదు. కనుక బహుమానం పొందే వాళ్ళలో కూడా ఎవరైతే ఈ అమూల్యత, రాజు యొక్క విశిష్టతను తెలుసుకున్నారో ఆ రాజుకి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేశారు, శత్రువుని ఓడించారు. రాజు యొక్క కోరిక ప్రకారం బెత్లెహేములో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి వానికి ఇచ్చాడు రాజుకి. అంటే రాజు యొక్క అభిష్టాన్ని గుర్తెరిగి రాజు అధికారితో పలికాడు దావీదు, వీళ్ళకి చెప్పలేదు. కానీ వాళ్ళు విన్నారు. విని రాజు యొక్క కోరికను తీర్చడానికి తమ ప్రాణాలను తెగించి జీవించిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే మనం రాజు మనకు అనుగ్రహించబోయేటువంటి వాటిని విశేషంగా ప్రేమించి మన హృదయంలో భద్రపరుచుకొని జీవించడం అనేటువంటిది అభ్యాసం చేస్తామో అప్పుడు వారికి కలిగినటువంటి ఘనతను దేవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దాని తరువాత మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు అంటే 1000 సంవత్సరాల పరిపాలనలో మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అంటే ఇక్కడ నిత్య జీవం అంటే మాటకు అర్థం పరలోక రాజ్యంలో ప్రవేశించడం అని ఇక్కడ చెప్పబడినటువంటి దానిలో. కనుక ఎవరైతే ఇప్పుడు ఆ ఉపమానంలో చెప్పబడినటువంటి వర్తకుని వలె వారందరూ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి అపోస్తలులు, తర్వాత ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి సూచన ప్రకారంగా ఆయన కోరిక మేరకు వీటన్నిటినీ విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి మనసు కలిగిన వారందరికీ కూడా ఇక్కడ 100 రెట్లు, తర్వాత పరలోక రాజ్యంలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మహిమలో కలిగిన ఆధిక్యత మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. సో నేను 8వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 33:8. నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగునని తన తండ్రిని గూర్చియో తన తల్లిని గూర్చియో అనెను, తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. ఇది లేవీయుల గురించి ప్రభు మోషే చెప్తున్నాడు. వారు దేవుని యొక్క వెలుగులో నడిచేవాళ్ళు గాను, సత్యాన్ని కలిగిన వారు గాను,
అది ఇతరులకు బోధించేవారుగాను ఉంటూ వాళ్ళు దేవునితోటి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను వాని ఎరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనను. తర్వాత తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. అంటే అన్నిటినీ విడిచిపెట్టగలడానికి పనికి రాగలిగిన విధంగా చేయబడిన వాడు యాజకుడు. ఎవరైతే ప్రభు పరలోక రాజ్యంలో వచ్చినప్పుడు జయించిన వారు రాజులుగాను యాజకులుగాను ఉంటారు. ఆ రాజులుగా యాజకులుగా ఆయనతో పాటుగా రాజ్యం చేసి యాజకత్వం చేయడానికి కావలసిన అర్హతలో పాత నిబంధన ప్రకారంగా తల్లిని తండ్రిని నాకు కుమారులు లేరు అన్నట్లుగా వ్యవహరిస్తాడు. తర్వాత సహోదరులను లక్ష్య పెట్టలేదు. అంటే ఎవరైతే నా పక్షంగా ఉంటారో వారందరూ కత్తి తీసుకొని సహోదరులను చంపమన్నప్పుడు లేవీలు ఒక్కళ్ళు మాత్రమే ఆ కార్యాన్ని చేశారు. ఆ రోజున 3,000 మందిని చంపారు వాళ్ళు. అంటే అటువంటి దేవుని పక్షంగా అటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొనడానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు వారికి అనుగ్రహించబోయేటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని చూడగలిగి ఆ పనిని వారు చేశారు. సో ఈ ముత్యాన్ని కొనటానికి మన సంబంధంలో ఎక్కడెక్కడైతే దేవుడు కత్తిరింపు తీసుకుని వస్తాడో లేక తీసుకురమ్మని కోరుతున్నాడో వాటి విషయంలో మనం దేవుని వైపు నిలబడినట్లయితే అది మనం ఏలటానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకుంటాడు. దాని తర్వాత గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడిని కాకయే పోదు. సో అన్ని విషయాలలో కూడా ప్రత్యేకపరచుకుంటాం. తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. సో నాకు కలిగినది ఏదైనా సరే నేను పొందబోయేటువంటి అనుభవంలో విలువైనవిగా నేను ఎంచుకునటం లేదు. తర్వాత చెప్తున్నాడు 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని, అంటే ఆయనతో పాటుగా రాజ్యం చేయాలనేటువంటి బహుమానం గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అది మనందరం కూడా చూడవలసి నేర్చుకుంటూ దానిని అనుసరించవలసిన వారంగా ఉన్నాం. దాని తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. సో ఇక్కడ కొంతమంది జయించినటువంటి విశ్వాసుల యొక్క సాక్ష్యం ఈ విధంగా చెప్పబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు, అంటే అపవాదిని. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు, చివరి వరకు కూడా. అందుచేతనే వారు శరీర విషయం లోకం విషయంలో ప్రత్యేకపరుచుకొని దేవుడు కోరిన విధంగా జీవించగలిగారు. వారు మరి ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటుగా ఇనప దండముతో రాజ్యం చేయడానికి పనికి రాగలిగిన వారని దేవుడు వారిని ఎంచుకున్నాడు. కనుక అటువంటి ఆధిక్యతలోనికి రాగలగటానికి దేవుడు
ఈ లోకంలో ఈ శరీరంలో మనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. దాని యొక్క విశిష్టతను మనం గుర్తెరిగి ఆత్మ మనకు తెలియపరుస్తున్న కొలది మరి శరీరం మీద జయం, లోకం నుంచి ప్రత్యేకత, జీవించగలిగినటువంటి అనుభవంలోనికి రాగలుగుతున్నట్లయితే వారు ఏ విధంగా ఆ బహుమానం కొరకు తర్వాత విలువైనటువంటి ముత్యాన్ని దాన్ని పొందటానికి చేయవలసిన ప్రయత్నాన్ని జరిగించారో మనం కూడా ఆ విధంగా ముందుకు సాగగలిగే విధంగా దేవుడు మనందరికీ కృప చూపించగలడు. సో ఈ ఉదాహరణలన్నీ కూడా మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేయగలిగినటువంటి జీవితాలు. వారందరూ కూడా మనలాంటి వాళ్ళే, కానీ వారి యొక్క బలహీనతలలో దేవుని యొక్క బలం, వారి యొక్క గుడ్డితనంలో దేవుని యొక్క వెలుగు, వారి యొక్క అజ్ఞానంలో ఆత్మ సంబంధమైన జ్ఞానము, వివేకము అనుగ్రహించబడి వారు వారి వారి జీవితాల్లో దేవుని పిలుపు తగినట్లుగా నడుచుకున్నారు. అందుచేత వారందరూ కూడా మరి జయించిన విశ్వాసుల పట్టి జాబితాలో రాయబడ్డారు. దేవుడు మనం కూడా ఆ విధంగా నడుచుకోవటానికి మనందరికీ కృప చూపించాలని కోరుకుందాం. సో ఈ ఉపమానాలన్నీ కూడా ఈ దృక్పథంతో చూడాలి. అప్పుడు దాని యొక్క సరైనటువంటి వివరణ మన అందరికీ తీసుకుని రాబడి అది అర్థవంతంగా చేయబడతాయి ఆ వాక్యాలు. ఈ 1 కొరింథీ 6వ అధ్యాయం 2 వచనం 3వ వచనంలో పరిశుద్ధులు లోకమును తీర్పు తీర్చుతారని మీరు ఎరుగరా, అలాగే 3వ వచనంలో మనము దేవదూతలను తీర్చిదిద్దమని మీరు ఎరుగరా. సో ఈ రెండు కూడా ఉన్నాయి. అట్లాగే ఇవి దేవదూతలను దేవుడు సృష్టించినప్పుడు మనిషి కన్నా ఎంతో జ్ఞానంతో సృష్టించినటువంటి వాడు. మోషే చనిపోయిన తర్వాత ఎలాగైతే సాతాను తన యొక్క శరీరం గురించి వచ్చి జూడా పత్రికలో మనం చూసామో, ఆ విధంగా మనలో ఆయనకి సంబంధించినటువంటి అంటే సాతానికి సంబంధించింది ఏది ఉన్నా కానీ అది వదిలిపెడతానికి ఇష్టపడడు. సో అటువంటి మనం వాళ్ళని తీర్పు తీర్చేటువంటి స్థితికి రావాలంటే అది ఎంతో ఇంకా గొప్ప భాగ్యం. ప్లస్ దానికి తగినట్టుగా ఈ లోకంలో ఉండగానే మనం అటువంటి మార్పు, నూతన మనసు, నూతన ఆత్మ పొందుకుని ఆ విధంగా జీవించినప్పుడు అవన్నీ దేవుడు ఎలవ చేస్తాడు. అటువంటి ప్రత్యేకత లేక దాన్నే పరిశుద్ధత అన్నారు. ప్రత్యేకపరచబడినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి రాగలరు. అంటే దేవుని కొరకు జీవించినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం ఈ దేవదూతలను కూడా తీర్పు తీర్చగలిగిన విధంగా చేయబడుతుంది. ఎవరైనా ఏమైనా అడుగుతారండి? So thank you so much for joining 7 sessions by God's grace. ఇది ఉపమానాలు చాలా వరకు చూడటానికి చూపించారు కాబట్టి సో మరొకసారి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను నేను. సో వాచ్ చేయండి మరలా ఇంకొకసారి కూడా వీలైతే, ఎందుకంటే చాలా వాక్య భాగాలు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి హెల్ప్స్ అస్ నోట్ డౌన్. ఈరోజు కూడా చాలా వాక్య భాగాలు ఉదాహరణలు కూడా చెప్పారు బ్రదర్ కాబట్టి సో లెట్ us learn. మరి దేవుని చిత్తం అయితే బ్రేక్ తీసుకుంటున్నాం మేము ఒక 3-4 weeks, అండ్ దెన్ దేవుని చిత్తం అయితే మరలా we will plan నెక్స్ట్ సెషన్స్ కొరకు. సో బీ ఇన్ టచ్. ఎవరైనా ఉంటే గిన ప్లీజ్ వాచ్ ఓవర్ ద వీడియోస్ అన్నమాట. సో మనం ముగిద్దాం, అది ప్రార్థనతో ముగిద్దాం.